ప్రైజ్ ది లార్డ్. యెషయా 49వ అధ్యాయము 2వ వచనము. నా నోరు వాడిగల ఖడ్గంగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. ప్రార్థన. ప్రియమైన పరలోకపు తండ్రి, యెషయా 49వ అధ్యాయము 2వ వచనములో ఉన్న యెషయా ప్రవక్త ద్వారా మీరు చెప్పిన మీ ప్రజలమైన మా కొరకు మీరు పలికించిన మాటలను, ఈ వాక్యాలను జ్ఞాపకం చేసుకుంటూ మీ సన్నిధానంలోకి వస్తున్నాము దేవా. ఈ వాక్యాల ద్వారా మీరు మా పట్ల కలిగి ఉన్న ఆలోచనలు బట్టి, మీ సంకల్పాలను బట్టి, మీరు ఇచ్చిన రక్షణను బట్టి, మీ చేతి నీడలో మమ్మలను దాచి ఉంచిన విధానమును బట్టి మిమ్మలను స్తుతిస్తున్నాను తండ్రి. ప్రభువా, మమ్మలను వాడిగల ఖడ్గముగా మార్చండి. మీరు మాకు ఇచ్చిన నోరును మీ వాక్యాన్ని చెప్పే శక్తివంతమైన ఆయుధముగా తయారు చేయండి. మా మాటలు మేము బోధించే విధానము ఇతరులను, దానిని వింటున్న వారిని గాయపరిచేవిగా ఉండకుండా ఆదరించేవిగా, వారిలో మార్పును తీసుకుని వచ్చేవిగా మా మాటలను ఉంచమని ప్రార్థిస్తున్నాను దేవా. మమ్మలను వాడిగల ఖడ్గంగా మార్చమని ప్రార్థిస్తున్నాను. మీ వాక్యాలు, మీ సత్యము, మీ ధర్మము మా జీవితంలో సంపూర్తిగా పనిచేయటానికి మీ కృపను ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ ప్రపంచంలో మాకు సంభవించే అనేకమైన విపత్తులు, పరీక్షల మధ్య మీరే మా ఆశ్రయముగా ఉండి మమ్మలను మీ చేతి నీడలో దాచి ఉంచినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా భయాలన్నిటిని తొలగించి మీకు సమీపంలో మమ్మల్ని ఉంచి కాపాడినందుకు మిమ్మలను స్తుతిస్తున్నాను దేవా. ప్రతిదినము మీ రక్షణలో బలముగా నిలబడగలిగేటట్లు మీ కృపల మమ్మలను స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను దేవా. మెరుగుపెట్టిన అంబుగా చేసి మీ కొరకు, మీ రాజ్యవ్యాప్తి కొరకు మమ్మలను వాడుకునండి తండ్రి. దేవా, మీ రాజ్య విస్తరణలో శక్తివంతమైన అంబుగా మీ చేతుల్లో మీరు ఉపయోగించుకునే సాధనముగా మమ్మల్ని నిర్మించండి దేవా. మీ ఆలోచనల ప్రకారము, మీ చిత్తానుసారముగా, మీ ఇష్ట ప్రకారముగా మమ్మలను మీ మార్గంలో నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రపంచవ్యాప్తంగా మీ రక్షణ సువార్త వినకుండా ఉన్నటువంటి ప్రతి ఒక్కరి దగ్గరకు మీ రక్షణ సువార్త వెళ్ళగలిగినట్లు ద్వారాలను తెరవమని ప్రార్థిస్తున్నాను తండ్రి. రక్షింపబడిన ప్రతి ఆత్మ రక్షించమని, మీ సువార్తను వెదజల్లుతున్న ప్రయాసపడుతున్న ప్రతి దైవజనుని కొరకు ప్రార్థిస్తున్నాను. వాళ్ళ ప్రయాసను ఫలింపచేయమని, వాళ్ళ ప్రతి అవసరతను తీర్చమని, రక్షింపబడిన ప్రతి ఆత్మను మీ శక్తితో నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీ ఆశీర్వాదాలతో, మీ దీవెనలతో నింపి యెషయా 49వ అధ్యాయము 2వ వచనంలో ఉన్న ఈ వాగ్దానమును వీరందరి జీవితంలో నెరవేర్చమని, ఇంతవరకు నేను చేసిన ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి జవాబు ఇచ్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన అతి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.